క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పిల్లలకి కోల్డ్ కాఫ్తో ఫీవర్తో బాధపడుతున్నారు కదా. ఈరోజు నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఓన్లీ కోల్డ్ అండ్ కాఫ్కి సిరప్స్ ఎక్కువ యూజ్ చేయదండి. ఈ టిప్ వచ్చేసి 3 days కంటిన్యూగా వాడండి. కోల్డ్ అండ్ కాఫ్ తగ్గిపోతుంది. లేదు అంటే ఆ తర్వాతే మీరు సిరప్ యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను కొద్దిగా. అందులోకి మనం 2 వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి రెమ్మలు 2, ఒకటి కర్పూరం అయితే వేసుకోవాలి. కొంచెం కాయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి బాగా దగ్గు ఉంటే ఈ కషాయం అయితే తాపండి. ఇక్కడ వాటర్ తీసుకోవాలి. అందులో మిరియాలు, లవంగాలు కొంచెం బాగా దంచి వేయాలి. తులసాకులు కూడా వేయాలి. అండ్ తేనె కొంచెం లైట్గా వేయండి. ఆ వాటర్ 3 days కంటిన్యూగా తాపారంటే ఖచ్చితంగా దగ్గుపోతుంది. ఇక్కడ కోల్డ్ కోసం ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎలా మర్దన చేయాలని చెప్పి. పిల్లలకి మసాజ్ చేసేటప్పుడు చక్కెరగిల్లు అవుతుందని చెప్పి అలా నవ్వుతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి కోల్డ్ కాఫీ మాత్రం నేను డైలీ ఇవే చేస్తూ ఉంటాను. 3 days కంతా కంపల్సరీ పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మీసాల దగ్గర నెక్ కింద బాగా మసాజ్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా చేయాలి. హాట్ వాటర్ డైలీ ఇస్తూ ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.